ఇప్పటి గ్రీస్ని మహాభారత కాలంలో అయోనియా రాజ్యం అనేవారు. ఈ అయోనియా అనే రాజ్యం చరిత్ర గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఈ అయోనియా అనే పేరు వెనుక పెద్ద చరిత్రే ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో దెబ్బతిన్న యవనులు శకుల్లో చాలా మంది యుధిష్ఠిరుడి తర్వాత వచ్చిన చక్రవర్తుల కాలాల్లోనూ కురు సామ్రాజ్యంపై దాడులు చేశారు. ఈ దాడులు యుధిష్ఠిరుడి తర్వాత 6వ తరం రాజైన నిచక్షు సమయంలో మరీ తీవ్రమయ్యాయి. మహాభారత యుద్ధం 3138 BCEలో జరిగింది. శకులు యవనుల దాడులు తీవ్రంగా మారిన సమయంలో కురు చక్రవర్తి నిచక్షు. ఇతను 2500 BCE కాలంలోనివాడు. ఈ నిచక్షు సమయంలోనే హస్తినాపురం గంగా వరదల్లో మునిగిపోయింది. అక్కడితో హస్తినాపురం చరిత్ర కూడా ముగిసిపోయింది. నిచక్షు కురు రాజధానిని ఇప్పటి కౌశాంబి ప్రాంతానికి మార్చాడు. ఎప్పుడైతే హస్తినాపురం శక్తి తగ్గిపోయిందో శక యవనులకు ధైర్యం వచ్చింది. తమ సైన్యాన్నంతా కూడదీసుకుని కొత్త రాజధాని కౌశాంబిపై దాడి చేశారు. అప్పటి శక యవన సైన్యం నాయకుడి పేరు విలయైనస. ఈ పేరుని కురు చక్రవర్తి అయిన నిచక్షే పెట్టాడు. విలయ అంటే విలయం, యానస్సు అంటే పాపాలు చేసేవాడు అని అర్థం. ఘోరమైన పాపాలు చేసి విలయాన్ని సృష్టించేవాడు అని అర్థం వచ్చేలా నిచక్షు ఆ యవనరాజుకి విలయైనస అని పేరు పెట్టాడని విశ్వనాథవారి అశ్వమేధ గ్రంథంలో ఉంటుంది. విశ్వనాథవారి పురాణ వైరి గ్రంథమాలలో అశ్వమేధం అనే గ్రంథంలో ఈ వివరాలన్నీ ఆయన ఎంతో పరిశోధించి రాశారు. అంటే ఆనాటి శకులు యవనులు ఏ స్థాయిలో మన భరత ఖండంపై విరుచుకుపడి దోపిడీలు అత్యాచారాలు చేశారో చెప్పేందుకు నిచక్షు లాంటి చక్రవర్తే భయపడి పెట్టిన ఈ పేరొకటి చాలు. ఈ విలయైనస అనే పేరే రాను రాను వెలియోనస్ అయింది. నిచక్షు సైన్యాలు ఈ వెలియోనస్ యవనులను కోలుకోలేని దెబ్బతీసాయి. ఆ దెబ్బకి యవనులు శకజాతి వారు ఇంతకు ముందు చెప్పినట్టు కశ్మీర్ పశ్చిమ భాగంలో ఉన్న అభిసార దేశంలో రహస్యంగా చాలా కాలం కొండ గుహల్లో బతికారు. భరతఖండంపై దాడి చేసేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారు. నిచక్షు కొట్టిన దెబ్బకు శకులు యవనులు మళ్లీ కోలుకోవడానికి 600 ఏళ్లు పట్టింది. ఈలోపు ఆ యవనుల్లో కొంతమంది ఇప్పటి గ్రీస్ దీవులను ఆక్రమించారు. అయినా ఆ యవన వారసుల పేరులో వెలియోనస్ ఒక భాగమైంది. కాలక్రమేణా ఆ వెలియోనస్ పేరే అయోనియాగా మారింది. మన దేశస్థులు వారిని యవనులుగానే పిలిచేవారు. ఆనాటి ఆ అయోనియా దేశమే ఇప్పటి గ్రీస్. శకజాతికి చెందిన అయోనియన్లు ఇప్పటి గ్రీస్ ప్రాంతంలో ఉన్న దీవులను పాలించారు. 1000 BCE కాలంలో ఇప్పటి ఉత్తర యూరప్ ప్రాంతంలో గ్రీక్స్ అనేవారు ఒక స్థానిక ఆటవిక జాతి. ఆ గ్రీకులు ఈ అయోనియన్ల మీద దాడి చేసి ఆ దీవులను ఆక్రమించారు. ప్రపంచంలో ప్రసిద్ధమైన యుద్ధాల్లో ఒకటిగా చెప్పే ట్రాయ్ యుద్ధం కూడా ఈ కోవలోకే వస్తుందని అంటారు. అలా స్థానిక ఆటవికులైన గ్రీకులు నెమ్మదిగా అయోనియన్ల రాజ్యాలను ఆక్రమించారు.